అందులో మనం అర్జున అనంత గోవింద అనుకుంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లం అయినా క్యూర్ అవుతుందంట. ఒక రాజుగారు ఒక రోజు మళ్ళా గూఢచారి కింద వెళ్తూ ఉంటారు కదా, ఒక ఇంటికి వెళ్ళి భిక్షాటన చేస్తూ అన్నం పెట్టమని అడిగారంట. ఆ ఇళ్ళలు పెట్టిందంట. పెట్టిన తర్వాత ఆమె చాలా అందంగా ఉందంట. ఆయన రాజుగారు కదా, ఈమె నాకు కావాలి, ఎట్లాగైనా నేను సాధించుకుందాము, ఈమెను పెళ్లి చేసుకుందాము అనేసి అనుకున్నాడంట. అనుకున్న తర్వాత ఇంక ఆయన వెళ్ళిపోయి ఆమె గురించి డీటెయిల్స్ అన్ని కనుక్కుని ఫైనల్ గా నేను ఈమెను పెళ్లి చేసుకుంటాను అనేసి ఆమెకి చెప్పాలనేసి ఒకసారి రాజుగారిలా ఇంటికి వచ్చాడంట. ఆయన వచ్చాక ఆమె ఏంటంట, మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడంట. పెళ్లి చేసుకుంటానంటే ఏంటి ఇలా అంటున్నాడని చెప్పేసి, ఓకే అండి ముందు భోజనం చేయండి అని చెప్పేసి, ముందు కాళ్ళు కడుక్కొని రండి అని చెప్పేసి వాటర్ ఇచ్చి ఓకే అని చెప్పేసి ఆయన వెళ్ళాడంట. అప్పటికి వాళ్ళు ఆయన లేరు, బయటకు వెళ్ళారంట. ఆల్రెడీ ఆయన తిన్న విస్తరాకుంటారు కదా, జస్ట్ తీసి పెట్టిందంట, పక్కన పెట్టేసిందంట. ఆమె ఏం చేసిందంట, ఈయనకి విస్తర వేయాలి కదా, ఆకు వేయాలి కాబట్టి ఆ ఎంగిలాకు తెచ్చి పెట్టిందంట. పెడితే ఆయన నేను రాజుని, ఆయన కోపం వస్తుందన్నమాట. నేను రాజుని, నాకు ఎందుకు ఇట్లాంటిది పెట్టావు, నాకు మంచిగా పెట్టాలని చెప్పేసి అంటే, మీరు ఇలాంటి ఆకులోనే తినలేదు, నాకు ఆల్రెడీ పెళ్లి అయింది, మీరు నన్ను కోరుకుంటున్నారు, ఇది ఎక్కడ న్యాయము అందంట. అంటే చూసారా, క్రియేటివ్ థింకింగ్ అనేది చెప్తూ మా మేడం ఇది చెప్పారనమాట. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అసలు ఎక్సలెంట్. ఎందుకంటే ఆమె కోపగించుకోలేదు. జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికైనా వచ్చిన కోపం వచ్చేస్తాయి అనమాట. క్రియేటివ్ థింకింగ్, స్మార్ట్ థింకింగ్ ఇలాంటివి అంటే టెక్నికల్ గా అలా ఆలోచిస్తా అనుకోవచ్చు. మన డైలీ లైఫ్ లో కూడా మనకు వచ్చే సిచ్యువేషన్స్ బట్టి మనం హ్యాండిల్ చేసే దాన్ని బట్టి మనం ఇలా కూడా ఆలోచిస్తే ఈజీగా ఆమె ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. ఆయన జస్ట్ ఆయనకి పొరపాటు ఏం చేశానో, ఎంత తప్పు చేశానో అని చెప్పేసి సారీ చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఎలా ఉంది? ఇలాంటి మంచి కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ పర్ణిక వ్లాగ్స్.